ఏమైంది మా ల్యాప్టాప్ లాగౌట్ అయినాక కూడా పెట్టుకొని కూర్చున్నావు, ఏంటి సంగతి? ఏమైందంటే ఏం చెప్పాలి మామ, రాక రాక లాంగ్ వీకెండ్ వచ్చింది. సరే కదా, ఈ కార్పొరేట్ లైఫ్ లోకి వెళ్ళి జర బ్రేక్ తీసుకుందామని చెప్పి చూస్తే ఒక్క ట్రైన్ కూడా అవైలబుల్ గా లేదురా. మంచిగా మహారాష్ట్ర మాన్సూన్ పోయేద్దామని అంటే మొత్తం ట్రైన్లన్నీ రిగ్రెట్ పడ్డాయి. సేమ్ వెదర్ కండిషన్, కొంచెం డివోషనల్ ఉండేటట్టు ఏదన్నా ఒక మంచి ట్రిప్ చెప్పచ్చు కదా. అదే దానికి ఎందుకు రా అంత టెన్షన్ పడుతున్నావు, నేనున్నా కదా. సేమ్ ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేస్తున్నారు కదా. అయితే వీడియో మీకోసమే. మన తెలంగాణలో ఉన్న ఒక ప్లేస్, మన తెలంగాణ బార్డర్లో ఉన్న ఒక ప్లేస్ గురించి చెప్తా. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే దోస్తులు, వెల్కమ్ టు స్ట్రీట్ సంచారి. మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ లొకేషన్ మరేందో కాదు, అది మన భద్రాచలం. భద్రాచలం అనగానే టెంపుల్ తో పాటు పచ్చటి కొండల నడుమ ప్రశాంతమైన వాతావరణంలో సాగే ఆ పాపి కొండల బోటింగ్ కూడా మనకు గుర్తొస్తుంది. మరి ఈ భద్రాచలం కి ఓనికి ఈ మాన్సూన్ కంటే మంచి టైం అయితే ఉండదు. వీడికి ఎట్లా పోవాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఏడు ఉండాలి మొత్తం చెప్తా. వీడియోని అయితే సేవ్ చేసుకోరి. భద్రాచలం బోనికి పెద్ద ఖర్చు కూడా ఏం కాదు. మనకు హైదరాబాద్ నుంచి పొద్దుకి ప్రతిరోజు ట్రైన్ అయితే ఉంటది. స్లీపర్ క్లాస్ టికెట్ మనకు 225 రూపాయలు అయితే ఉంటది. దీనికి టికెట్లు లేకపోయినా పెద్ద బాధపడకూరి. జర్నీ 3 నుంచి 4 గంటలే ఉంటది. సో మీకు ఓకే అనుకుంటే జనరల్ టికెట్ తీసుకొని కూడా భద్రాచలంకి అయితే పోవచ్చు. ఇక లేదు నాకు జనరల్ వద్దు, ట్రైన్ వద్దు అంటే బస్సులు కూడా మస్తు ఉంటాయి. ఫేర్ 400 నుంచి 600 మధ్యలో అయితే ఉంటది. ఈ ఏదో ఒకటి చేసి భద్రాచలం రీచ్ అయిన తర్వాత ఆడనైతే ఒక రూమ్ తీసుకొని పొద్దుగల దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇక ఆ తర్వాత టెంపుల్ దగ్గర నుంచి ఆటో ఎక్కిరంటే మిమ్మల్ని బోటింగ్ చేసే ప్లేస్ కి అయితే తీసుకుపోతారు. ఇక బోటింగ్ కాడ పర్ పర్సన్ కి అయితే 1200 నుంచి 1500 మధ్యలో అయితే చార్జ్ చేస్తారు. ఈ బోట్ జర్నీ అయితే మీరు మీ లైఫ్ లో మర్చిపోకుండా ఉంటది. మంచిగా గోదావరి అందాలు చూసుకుంటానైతే పోవచ్చు. ఇక ఇది మన ఫస్ట్ లొకేషన్. ఇప్పుడు మన సెకండ్ లొకేషన్ గురించి మాట్లాడితే అది మరేందో కాదు, మన శ్రీశైలం. మనందరికి తెలుసు శ్రీశైలం టెంపుల్ అయితే 12 జ్యోతిర్లింగాలలో ఒకటైనా మస్తు ఫేమస్ టెంపుల్ అని చెప్పి. మరి ఇక్కడ టెంపుల్ ఒకటే కాదు, టెంపుల్ పోయే తోవ కూడా మస్తు ఉంటది. ఈ మాన్సూన్ సీజన్ లో మన తెలంగాణలోనే అతి పెద్ద ఫారెస్ట్ అయిన నల్లమల ఫారెస్ట్ మధ్యలో నుంచి అయితే ఈ జర్నీ ఉంటది. మీరు నేచర్ లవర్ అయితే ఈ లొకేషన్ అయితే మీ బకెట్ లిస్ట్ లో పక్కా యాడ్ చేసుకోరి. శ్రీశైలం బోనికి మనకు పెద్ద ఖర్చు కాదు అండ్ పెద్ద కష్టం కూడా కాదు. మనకి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి అయితే కంటిన్యూస్ గా శ్రీశైలం కి అయితే బస్సులు అయితే అవైలబుల్ ఉంటాయి. బస్ ఫేర్ వచ్చేసి 430 రూపీస్ అయితే ఉంటది. ఇక అది కాదు ఇది కదా అనుకుంటే మీ దోస్తుగాలతో కలిసి బైక్ మీద కూడా పోవచ్చు. శ్రీశైలం కు పోయే రూట్ లా మనకు మస్తు వ్యూ పాయింట్లు కూడా ఉంటాయి. అండ్ అన్నిట్లకంటే ఇంపార్టెంట్ ఏంటంటే శ్రీశైలం గేట్లు అయితే ఇప్పుడు ఓపెన్ అయి ఉన్నాయి. అదైతే మీకు మీ లైఫ్ లో మర్చిపోలేని ఒక ఎక్స్పీరియన్స్ గానైతే మిగిలిపోతుంది. ఆ వ్యూస్ ఇప్పుడు ఎట్లున్నాయి అనే ఒక క్లిప్ అయితే ఇస్తా, మీరైతే చూడరు. మన తెలంగాణ పక్కపుంటే ఇంత మంచి లొకేషన్స్ ఉన్నాయి కాబట్టి మీకు మహారాష్ట్రకో కేరళకో ట్రైన్ టికెట్లు దొరకలేవని చెప్పి రిగ్రెట్ ఫీల్ కాకూడదు. ఈసారికి అయితే ఇడికి పోయినది మళ్ళీ ఒక లాంగ్ వీకెండ్ కి మంచిగా ప్లాన్ చేసుకొని ఆ లొకేషన్ కి అయితే విజిట్ చేయండి.